హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశావహులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలియజేయడం జరిగింది. కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి తేదీ ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా అసలు ఏ అర్హతలు ఉండాలి, వృద్ధాప్య పెన్షన్ కోసం ఏముండాలి, వికలాంగ పెన్షన్ కోసం ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఒంటరి మహిళ, అదేవిధంగా దివ్యాంగులకి ఏమేం అర్హతలు ఉంటే ఈ యొక్క పెన్షన్స్ వస్తాయి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆసరా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు వీటికి సంబంధించి పలు రకాల స్కీమ్లకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కీలక శాఖలో ఉన్నటువంటి మంత్రి వివేక్ గారైతే చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి గారైతే ఇక్కడ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక సమావేశంలో భాగంగా మీడియా ప్రతినిధులకు ఇస్తున్నటువంటి సమావేశంలో భాగంగా జూన్ 2 తారీఖు నుంచి కొత్త పెన్షన్లు స్టార్ట్ చేస్తాము, 2 లక్షల కొత్త పెన్షన్లు అందజేస్తాము అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ మీడియా ప్రతినిధులకి వెల్లడించడం అయితే జరిగింది. సో ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది, ఆఫ్లైనా ఆన్లైనా అనేటటువంటి వివరాలను అయితే ఇంకా మంత్రి గారు అయితే తెలియజేయలేదు. సో ఇంకా టైం ఉంది కాబట్టి తెలియజేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఆ వివరాలు రాగానే నేను మీకు మరొక వీడియో రూపంలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అయితే ఇక్కడ ఉన్నతాధికారుల వద్ద నుండి మనకున్నటువంటి సమాచారం మేరకి, మనం సేకరించినటువంటి సమాచారం మేరకి అసలు ఈ యొక్క పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఏమేం పత్రాలు మన దగ్గర ఉండాలి అనేటటువంటి విషయాన్ని గమనించినట్టయితే ఇక్కడ 4 రకాల కేటగిరీ పెన్షన్స్ అయితే ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్ అంటే దివ్యాంగ వికలాంగ పెన్షన్, అదేవిధంగా ఒంటరి మహిళా పెన్షన్, వితంతు పెన్షన్. ఈ 4 రకాల పెన్షన్స్కి అప్లై చేయడానికి కామన్గా ఉండాల్సిన 4 సర్టిఫికెట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలి, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి, దానితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. దాంట్లో 1,50,000 లోపు ఇన్కమ్ మాత్రమే ఉండాలి. అంతకంటే పైన ఎవరికైనా ఉన్నట్టయితే మీకు ఈ యొక్క కొత్త పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఈ 4 అనేది కామన్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇక వృద్ధాప్య పెన్షన్కి ఎక్స్ట్రాగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటి అంటే మీ యొక్క ఐడి ప్రూఫ్, ఎక్స్ట్రా ఐడి ప్రూఫ్ అనేది అడగడం జరుగుతుంది. ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, లేదు అంటే మీకు సంబంధించి 10వ తరగతి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కింద అది ఉన్నా కూడా సరిపోతుంది మేమో. ఇక వితంతువులు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వారి యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది కూడా పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఒంటరి మహిళలు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి నేను ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నాను, ఒంటరి మహిళ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినట్టయితే వారు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పత్రాన్ని కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. ఇక చివరిగా మిగిలినటువంటి దివ్యాంగ పెన్షన్ గురించి చూసుకున్నట్టయితే సాధారణం ఐడి కార్డు కానివ్వండి, యూడిఐడి కార్డు కానివ్వండి, రెండిట్లో ఏ కార్డు ఉన్నా పర్లేదు, 40% ఎబో పర్సంటేజ్తోని మీకైతే పొందవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి పత్రాలు రెడీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ తేదీ ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు మొదటగా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.